రాహుల్ టూర్ కు భారీ ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్. టూర్ ను సక్సెస్ చేసేందుకు ఏకంగా కదిలారు కాంగ్రెస్ లీడర్లు. కేంద్ర రాష్ట్రాల్లోని అధికార పార్టీల నేతలు మాత్రం రాహుల్ టూర్ ను విమర్శిస్తున్నారు. రైతు ఆత్మహత్యల్ని రాజకీయం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. రైతుల్లో భరోసా నింపేందుకు రాహుల్ పర్యటిస్తున్నారని కాంగ్రెస్ నేతలంటే రైతు యాత్రతో పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు విపక్ష నేతలు. రాహుల్ టూర్ ను తప్పుబట్టారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ కు రైతులు గుర్తురాలేదా అని మండిపడ్డారు. ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివే రాహుల్ కు ప్రజా సమస్యలు ఏం తెలుస్తాయన్నారు. రైతుల పేరుతో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదన్నారు దత్తాత్రేయ. మీరు రైతు భరోసా అనే కార్యక్రమం మీద వస్తున్నారు. నేను ఏమంటానంటే అది రైతు భరోసా కాదు, కాంగ్రెస్కు భరోసా అని. అది కాంగ్రెస్కు భరోసా. వాళ్ళ పరిపాలనలోనే 2000కు పైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు రాహుల్ గాంధీ గుర్తురాలేదా? అధికార పార్టీలో ఉన్నప్పుడు రైతులు గుర్తురాదు. అధికార పార్టీలో ఉన్నప్పుడు రైతుల భరోసా లేదు. ప్రతిపక్షంలో వచ్చినప్పుడు రైతుల భరోసా అని. మీ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలకు మీ ప్రభుత్వమే పుణ్యము. రాష్ట్రంలో రాహుల్ పర్యటనపై ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకొని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకే యాత్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు కవిత. రాహుల్ గాంధీ గారు వచ్చి రైతులను పరామర్శించిపోతే మంచిదే, కానీ అదేదో రాజకీయ పర్యటనగా చేయాలనుకుంటే మనం చేయగలిగేది ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు, కేసీఆర్ గారి కమిట్మెంట్ ప్రజలకు తెలుసు. కాబట్టి పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారిని ప్రజలు చూస్తారు. 1. 2, పెద్ద నాయకులు వచ్చినప్పుడు కార్యకర్తలకు డెఫినెట్ గా ఉత్సాహంగా ఉంటుంది. అట్లా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఉత్సాహం ఉండడంలో తప్పులేదు, ఉండాలి. రాహుల్ గాంధీ గారు పర్యటన చేసేది కూడా అందుకోసమే, పార్టీ కార్యకర్తల కోసమే, రైతుల కోసం కాదు. రాహుల్ టూర్ ను రాజకీయం చేయడంపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ యాత్రతో రైతుల్లో భరోసా నింపుతామన్నారు. రాహుల్ యాత్రతోనైనా సర్కారు మేల్కొనాలని సూచించారు. మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉందన్నటువంటి ఒక భరోసా ఇవ్వడానికి వస్తా ఉన్నారు. ఈ యొక్క రాహుల్ గాంధీ గారు ఇచ్చేటువంటి స్ఫూర్తి తీసుకొని ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి రైతులకు అండగా నిలబడేటువంటి ఒక కార్యక్రమం తీసుకుంటాం. ఎవరేమనుకున్నా రాహుల్ టూర్ ను సక్సెస్ చేసి కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహం నింపాలని పక్కా ప్లాన్ తో ముందుకు పోతోంది పీసీసీ.